హాయ్ దిస్ ఇస్ ఆంథోనీ. జస్ట్ 2 minutes వీడియో, కంప్లీట్ మ్యాటర్ క్లోజ్. బూతులు ఉంటాయి, గలీజ్ మాటలు ఉంటాయి. దయచేసి చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ నుంచి ప్లీజ్ వెళ్ళిపోండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ వీడియో అయితే చూడద్దు. ఇట్స్ మై సజెషన్. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. లైక్ చిట్టు పికిల్స్ వీళ్ళు పచ్చళ్ళు అమ్ముకొని బతకండి అంటే పత్తి దేశాలు ఇస్తూ ఇష్టం వచ్చినట్టు కస్టమర్ తెచ్చున్నారు అన్నమాట. లంజా కూడా మించి కూడా దిగలేదు. వీళ్ళు పచ్చళ్ళు అమ్ముతున్నారా, దాంతోపాటు ఇంకేమన్నా అమ్ముతున్నారా? వీళ్ళ పికిల్స్ రేట్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటి 1200, 2000, 3000 దాకా కూడా ఉన్నాయి. 3000 పికిల్ కొనేది ఎందుకు? గతి లేక గంజి తాగుతుంటే లంచ్ వచ్చి లస్ అడిగిందంట. అంతున్నోడైతే మీ పికిల్స్ ఎందుకు కొంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పికిల్స్ కొనేదాడు మీ పికిల్స్ చూసి కాదు, మీ పిక్కలను చూసి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ స్ట్రాటజీ కూడా అదే కదా. ప్రపంచంలో ఎంతోమంది పచ్చళ్ళు బిజినెస్ పెట్టారు, మరి ఎవరికి రాని హైప్ మీకే ఎందుకు వచ్చింది? నేను చెప్పనా? ఎందుకంటే మీరు పికిల్స్ బిజినెస్ ఒకటే కాదు, ఆ పికిల్స్ బిజినెస్ పైకి రావడానికి మీరు చేస్తున్న ఎక్స్పోజింగ్ కారణం. ఫుల్గా ఎక్స్పోజింగ్ చేస్తూ కస్టమర్స్ని ఆకట్టుకున్నారు. కకృతి పడుకుంటూ చొల్లు కార్చుకుంటూ కొంతమంది నా కొడుకులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని మీరు బాగా అట్రాక్ట్ చేస్తారు. అందుకే మీకు అంత ఫాలోయింగ్. తిట్టినమే హాస్పిటల్లో పడింది, అంతా క్లోజ్ అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. ఎక్కడ క్లోజ్ ఉంది? హాస్పిటల్లో పడింది ఆవిడ. అది కూడా ఒక డ్రామా అని చెప్పి ఏ నా కొడుకు అర్థం కావట్లేదు. అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇట్స్ అన్ ఎడిటింగ్ వీడియో. కస్టమర్లని ఇష్టం వచ్చినట్టు తిట్టి లంజా కొడక అని తిట్టేసి మళ్ళీ ఏం తెలియనట్టు సారీ చెప్పేస్తే అంత అయిపోతుందా? మరి వాడిని తిరిగి అంటే అదేమాట పడతావా నువ్వు? సో కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.